హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గులివెందల చేపల పులుసు పెట్టుకుందాము. ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చేపల పేరు గులివెందలండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని శుభ్రంగా ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ మసాలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటాలు, కరివేపాకు, పచ్చిమిర్చి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా చింతపండు వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి. అందులోనే 4 పచ్చిమిర్చి, కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత మసాలా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దను వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. టమాటాలు త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా బాగా కలుపుకున్న తర్వాత పెనం చుట్టుపక్కల నుంచి కొద్దిగా నూనె పైకి తేలుతుంది. అప్పుడు మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలను అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చేప ముక్కలు బాగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసును అందులో వేసుకోవాలి. ఇలా పులుసు అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ చూసి ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయో లేదో చూసుకొని సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వేడివేడిగా చేపల పులుసు రెడీ అవుతుంది. ఇందులో కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పులుసుని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.